మరియు అధ్యాపక బృందం, అధ్యాపకేతరులు, తర్వాత విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరికీ ఎయిడ్స్ అవేర్నెస్ సంబంధించిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచంలోనే ఒక మహమ్మారి లాగా ఎయిడ్స్ వ్యాధి ఉంటే కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, మన దేశం కూడా 2వ 3వ స్థానంలో ఉండే, ప్రస్తుతం కూడా 3వ స్థానంలో ఉంటున్న ప్రపంచంలో ఎయిడ్స్ సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుల విషయంలో మనం 3వ స్థానంలో ఉన్నాం. కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలు, అనేక రకాలైనటువంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం ద్వారా ఈరోజు మనకి ఎయిడ్స్ యొక్క పెరుగుదల రేటు అనేది కొంత తగ్గించడం జరిగింది. అది మనందరం కూడా గర్వించాల్సిన విషయం. కాబట్టి ఎయిడ్స్ అనేది మొత్తం కూడా మీరందరూ కూడా మీరు స్కూల్ స్థాయిలో కానీ ఇంటర్మీడియట్లో కూడా చదువుతున్నారు. మనకు ఒక 5-6 రకాలుగా వివిధ రకాలుగా మనకి ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ప్రధానంగా అందుకనే ఏమంటారు, ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు, అది అంటించుకునేటువంటి వ్యాధి అని చెప్పి మనం మాట్లాడతాం. కాబట్టి యువత ప్రధానంగా ఎయిడ్స్ గురించి, ఎయిడ్స్ అనగానే ఏదో అనుకోవద్దు, భయపడడం కాకుండా ఎయిడ్స్ గురించి చర్చించాలి, అది ఏ విధంగా సోకుతుంది, అవన్నీ విషయాలు తెలుసుకొని మీరందరూ కూడా అట్లాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొని మీరు పడకుండా ఉండడమే కాకుండా మీ తోటి సమాజాన్ని, మీ పరిసరాల్లో ఉన్నటువంటి మీ నేబర్స్ అందరినీ కూడా దీని గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళని జాగరూకులు చేయాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ, అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోండి. మీకు తెలిసినటువంటి విషయాల్ని నలుగురికి పంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు చేసిన ధన్యవాదాలు. మళ్ళీ ఎట్లయితే వచ్చిన వాటిని సేమ్ యాజ్ యూజువల్ లైన్గా మళ్ళీ కాలేజీ వెళ్ళిపోతుంది.